హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 8th January కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ సెషన్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ఎండ్ ఆఫ్ అ సెషన్ డిస్కస్ చేస్తున్నాము. సో ట్రై టు కాన్సన్ట్రేట్. ఫస్ట్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ని కవర్ చేద్దాము. సో నౌ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. అండ్ ఈవెన్ మీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కానివ్వండి, స్టాటిక్ జీకే యొక్క సాఫ్ట్ కాపీస్ అయినా కూడా అవైలబుల్గా ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. యూ కెన్ గెట్ డౌన్లోడ్ ఇట్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ యాక్చువల్గా మనం ఫస్ట్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసినట్లయితే డిస్క్రిప్టివ్ పార్ట్లో స్టేట్ న్యూస్ కవర్ చేయబోతున్నాము. సో రీసెంట్గా మనకి ఉత్తరప్రదేశ్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. మరి ఎందుకోసం యాక్చువల్గా అంటే మనకి కరెంట్ అఫైర్లో ఉంది ఉత్తరప్రదేశ్ గురించి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అపెడా సంబంధించింది. బికాస్ వారణాసి అనేది అగ్రి ఎక్స్పోర్ట్ హబ్ అనేది రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్లో ఉంది. ఏంటది? వారణాసి అగ్రి ఎక్స్పోర్ట్ హబ్. దెన్ ఇప్పుడు ఇక్కడ మనకి వారణాసి అగ్రి ఎక్స్పోర్ట్ హబ్కి సంబంధించి అపెడా అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరి ఫస్ట్ ఇక్కడ మనం అపెడా గురించి వెళ్ళినట్లయితే ఫస్ట్ అపెడా యొక్క ఫుల్ ఫామ్ అవ్వనివ్వండి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, బెనిఫిట్స్ ఏంటో కూడా ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేయబోతున్నాము. అపెడా యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ వచ్చేసి 1985లో. అపెడా అనేది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. దెన్ ఈవెన్ మనకి ఏంటంటే మేజర్గా ఈ స్కెడ్యూల్డ్ ప్రోడక్ట్స్ యొక్క ఎక్స్పోర్ట్కి సంబంధించిన దాంట్లో అపెడా అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దెన్ మనకి ఏంటంటే ఇట్ విల్ ఆల్సో ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అవ్వనివ్వండి, ఇన్ఫర్మేషన్, గైడ్ లైన్స్ అండ్ డెవలప్మెంట్. వేటికి సంబంధించిన గైడ్ లైన్స్, మరి వేట్ డెవలప్మెంట్ కోసం అంటే ఈ స్కెడ్యూల్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్పోర్ట్స్ స్కెడ్యూల్డ్ ప్రోడక్ట్స్, సో వాటి గురించి ఇక్కడ మనకి గైడ్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేసేది అపెడా అనమాట. ఏంటది? అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్, దట్ ఈస్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇస్ ఇట్ క్లియర్? ఫస్ట్ అపెడా కవర్ చేసాం కదా. దెన్ ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే అపెడా అనేది మనకి ఈ వారణాసి అగ్రి ఎక్స్పోర్ట్ హబ్ గురించి కరెంట్ అఫైర్లో ఎందుకుంది? VAEH అనేది యాక్చువల్గా రీసెంట్గా మనకి January 7th రోజున కామర్స్ మినిస్ట్రీస్ ఆర్మ్ అనేది మనకి అపెడా అనమాట. దెన్ ఇదేంటంటే పొటెన్షియల్ డిస్ట్రిక్ట్స్ని ఉత్తరప్రదేశ్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకోసం పొటెన్షియల్ డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేశారు అంటే ద మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అండర్ ద వారణాసి ఈ అగ్రి ఎక్స్పోర్ట్ హబ్లో వాళ్ళు పొటెన్షియల్ డిస్ట్రిక్ట్స్ని కవర్ చేయడం అండ్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఎవరు? అపెడా వాళ్ళు. దెన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే పర్టిక్యులర్ రీజియన్, మనకంటే స్పెషల్ డిస్ట్రిక్ట్స్ అంటున్నాం కదా పొటెన్షియల్ డిస్ట్రిక్ట్స్, ఆ డిస్ట్రిక్ట్స్ నుండి అంటే పర్టికులర్గా ఉత్తరప్రదేశ్ స్టేట్ నుండి ఎక్స్పోర్ట్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వడం కోసమే టు ప్రమోట్ ద ఎక్స్పోర్ట్స్ ఇన్ ద పర్టిక్యులర్ రీజియన్, అది మనకి ఆబ్జెక్టివ్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ అండ్ ఆల్సో ఈవెన్ మనకి అపెడా అనేది వాటి యొక్క ఇనిషియేటివ్స్ని ఎలా స్టార్ట్ చేసింది అంటే ప్రమోటింగ్ ద ఎక్స్పోర్ట్స్ ఇన్ ద డిఫరెంట్ రీజియన్స్ అండ్ ఆల్సో ఇన్ ద పూర్వాంచల్ రీజియన్. ఉత్తరప్రదేశ్లో వచ్చేసి మనకి పూర్వాంచల్ రీజియన్లో ఈ VAHE ద్వారా ఫస్ట్ స్టార్ట్ చేయడం అంటే ఇనిషియేటివ్తో ముందుకు వచ్చింది అనమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ వారణాసి ఎక్స్పోర్ట్ హబ్. దట్ ఈస్ అగ్రి ఎక్స్పోర్ట్ హబ్ అంటే ఈ అగ్రికల్చర్ స్కెడ్యూల్డ్ ప్రోడక్ట్స్కి సంబంధించింది. నెక్స్ట్ ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళినట్లయితే మనకి ఈ పొల్యూటెంట్స్ గురించి వాటి వల్ల ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయి. సో రీసెంట్గా 2000 నుంచి 2019 వరకు చేసిన సర్వేస్ ప్రకారము, అది కూడా 13,000 సిటీస్లో కొన్ని సర్వేస్ చేశారు. ఆ సర్వేస్ ప్రకారము చాలా అస్తమా కేసెస్ అనేవి నోట్ అవ్వడం జరిగింది, పెడియాట్రిక్ డిసీజెస్ అనమాట. అండ్ మేజర్గా ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క రిపోర్ట్ అనేది దేనికి సంబంధించింది అంటే స్టడీ ఆన్ ద చిల్డ్రన్ అస్తమా అండ్ ట్రాఫిక్ రిలేటెడ్ పొల్యూషన్. సో ఈ
స్టడీ ప్రకారము, యాజ్ పర్ ద న్యూ స్టడీ ఏంటి అంటే చిల్డ్రన్ ఆస్తమా కానివ్వండి, ఈ ట్రాఫిక్ రిలేటెడ్ పొల్యూటెంట్స్ అవనివ్వండి, ప్రస్తుతం నోట్ చేసుకుంది నియర్లీ అరౌండ్ 2 మిలియన్ న్యూ కేసెస్ అనమాట ఇప్పటి వరకు. అది కూడా మనకి రిగార్డింగ్ ద పెడియాట్రిక్ ఆస్తమా మనకి సర్వే కండక్ట్ చేసిన రీజియన్స్ వచ్చేసి ఫ్రమ్ ముంబై నుండి లాస్ ఏంజల్స్ వరకు ఈ యొక్క రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. అంటే మనకి 2 మిలియన్ అన్న కేసెస్ అన్నాం కదా, మరి అది ఎన్ని రీజియన్స్లో కవర్ చేశారు అంటే ముంబై నుండి లాస్ ఏంజల్స్ వరకు చూసుకుంటే పొల్యూటెంట్స్ ద్వారా చాలా ఎఫెక్ట్ అయ్యారు. మరి ఇక్కడ మనం ఆస్తమా అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆ బేసిక్ టర్మినాలజీ అర్థం అవ్వాలి కదా మీకు. ఆస్తమాని ఎందుకు కన్సిడర్ చేశారు, మరి అవే కేసెస్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే ఆస్తమా అనేది మనకు క్రోనిక్ ఇల్నెస్ అనమాట. ఇది మనకి లంగ్స్ ఎయిర్వేస్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఇన్ఫ్లేషన్ అనేది కలిగిస్తుంది, అదే మనకి ఆస్తమా అనమాట. రైట్. దెన్ మనకి రీసెర్చర్ స్టడీస్ ప్రకారము ఏ యొక్క పొల్యూటెంట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి, గ్యాసెస్ ఏంటి అంటే మనకి విచ్ కంటైన్స్ ద కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ NO2 నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ఒక పొల్యూటెంట్ కదా మనకి, విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద టేల్ పైప్ వెహికల్ ఎమిషన్స్, ఇండస్ట్రియల్ సైట్స్ అవనివ్వండి, పవర్ ప్లాంట్స్ అవనివ్వండి. సో ఇవి రీజన్స్ అనమాట అంటే ఇక్కడ ఆస్తమా కేసు ఎక్కువ నోట్ అవ్వడానికి. మరి ఇక్కడ మనకి ఓకే రిపోర్ట్ మనం చూసుకున్నాం. దెన్ మరి రిపోర్ట్ తర్వాత మీ కన్క్లూజన్ ఇవ్వాలి అంటే స్టెప్స్ టు బి టేకెన్, ఇవి రెడ్యూస్ చేయాలి అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, వే ఎహెడ్ ఏంటి అంటే యూ కెన్ సీ హియర్ మనకి ఈ ఫాజిల్ ఫ్యూయల్ పవర్డ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యూసేజ్ అనేది రెడ్యూస్ చేయాలి. సో దానివల్ల అడల్ట్స్ కావనివ్వండి, చిల్డ్రన్స్ కావనివ్వండి, దే కెన్ బ్రీత్ ఈజీలీ అండ్ లీడ్ టు ద ఫ్యూయర్ కేసెస్ ఆఫ్ అ పెడియాట్రిక్ ఆస్తమా అండ్ డెత్స్. అండ్ ఈవెన్ అలా మనకి ఫ్యూయల్ పవర్డ్ వెహికల్స్ని రెడ్యూస్ చేయడం, ట్రాన్స్పోర్టేషన్ రెడ్యూస్ చేయడం ద్వారా ఈవెన్ వీ కెన్ రెడ్యూస్ ఆల్సో ద వాట్ ఈస్ దట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. మనకి ఇక్కడ సారీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటున్నాం కదా, క్లైమేట్ చేంజ్ పైన కానివ్వండి, ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ గురించి మ్యాక్సిమం రోల్ ఇందులో మనకు కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాన్సెప్ట్ గురించి ఒకసారి వెళ్ళండి మీరు ఫ్రీ టైంలో, అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఎన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, అవి ఏంటి, రైట్. సో ఇప్పుడు మనకి ఇలా నార్మల్ రెగ్యులర్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం కదా, సో అందులో మీకు యూజ్ అవుతాయి అనమాట. సో అంటే ఇప్పుడు సపోజ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అన్నాం, సో ఇక్కడ మీకు ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ యాక్ట్ చేస్తుంది అంటే ఏది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగలదు అనేది మీరు రిలేట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఫ్రీ టైంలో ఆ లిస్ట్ అనేది చేసి పెట్టుకోండి. ఇస్ ఇట్ క్లియర్? మేక్ ఏ క్లియర్ నోట్స్. దెన్ మనకి ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్లోకి వెళ్ళినట్లయితే ఉజాలా స్కీమ్ అనమాట. ఈ ఉజాలా స్కీమ్ అనేది కరెంట్ అఫైర్లో ఎందుకుంది అంటే మనకి యాక్చువల్గా 2015లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. జనవరి 5th రోజున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు 2022 కదా మనకి. సో 2022లో రీసెంట్గా ఏంటి అంటే 7 years ఆఫ్ సక్సెస్ఫుల్ జర్నీ అనేది ఫినిష్ అయింది. ఈ స్కీమ్ని లాంచ్ చేసి 7 years ఫినిష్ అయింది అనేది ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది. సో దాంట్లో భాగంగా ఒకసారి ఇప్పుడు మనం రిఫర్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉజాలా గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఉజాలా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనకి ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ LEDs ఫర్ ఆల్. ఈ స్కీమ్ యాక్చువల్గా 2015లో లాంచ్ చేయడం జరిగింది, డిస్కస్ చేసాం కదా. దెన్ ఇదేంటంటే మనకి సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. సిగ్నిఫికెన్స్ వచ్చేసి వరల్డ్లోని లార్జెస్ట్ జీరో సబ్సిడీ డొమెస్టిక్ లైటనింగ్ ప్రోగ్రామ్ అనమాట ఇది. అండ్ ఈవెన్ మీరు ఇక్కడ చూసుకోవాలి, లైక్ మీకు ఇమేజ్ చూసుకుంటే అర్థమవుతుంది ద హోల్ ఇన్ఫర్మేషన్. మనకి ఉజాలా అనేది బ్రైటనింగ్ అప్ ఇండియా అనమాట. అంటే యాక్చువల్గా ఈ ఉజాలా స్కీమ్ ప్రకారం భాగంగా ఏంటంటే ఇండియాలో LED బల్బ్స్ అనేవి జస్ట్ ₹10 డిస్ట్రిబ్యూట్ చేయడం, సెల్ చేయడం జరిగిందనమాట. అంటే మరి అడ్వాంటేజెస్ ఏంటి, LED బల్బ్ని ఎందుకు రిఫర్ చేశారు అంటే మనకి ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది, ఈజ్ ఇట్ క్లియర్, అండ్ ఆల్సో మనీ సేవ్ అవుతాయి. దెన్ ఈవెన్ రిడక్షన్ పవర్ డిమాండ్ అండ్ CO2 ఎమిషన్స్ రిడక్షన్, రైట్. సో మనం ఇదివరకు కూడా ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో కూడా మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ డిస్కస్ చేసాం కదా. సో అదే విధంగా ఇందులో మనకు ఉంది ఏంటి అంటే ఇక్కడ పవర్ ఇన్ రిడక్షన్ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇవి మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఉజాలా స్కీమ్. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇప్పుడు వీటి యొక్క సక్సెస్ఫుల్ జర్నీ కాబట్టి ఈ స్కీమ్ది రీసెంట్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో సిగ్నిఫికెన్స్ చూసుకోండి ఏంటది మనకి వరల్డ్లోనే లార్జెస్ట్ జీరో సబ్సిడీ డొమెస్టిక్ లైట్నింగ్ ప్రోగ్రామ్ అనమాట ఇది. దెన్ ఈవెన్ యూ కెన్ సీ మనకి నియర్లీ ఇప్పటి వరకు అంటే 5th July 2022 7 years ఫినిష్ చేసుకుంది కదా. సో ఇప్పటి వరకు డేటా ప్రకారం ఏంటి అంటే మనం సేవ్ చేసిన ఎనర్జీ అవనివ్వండి ఇక్కడ 48 బిలియన్ kWh per annum ఎనర్జీ అనేది సేవ్ అవ్వడం జరిగింది, రైట్. సో ఇవి మనకి ఉజాలా స్కీమ్కి సంబంధించిన కరెంట్ అఫైర్.
నెక్స్ట్ మనం అగ్రిమెంట్స్లోకి వెళ్ళినట్లయితే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇంకా మనకి ద అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది పార్ట్నర్షిప్ అయ్యాయి. ఎందుకోసం అంటే పిఎం పోషన్ అనే స్కీమ్లో భాగంగా. దెన్ అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది మనకు ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. అండ్ ఆల్సో మనకి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, స్పెసిఫిక్గా ఇండియాలో. కానీ ప్రీవియస్ హిస్టరీ ప్రకారం వెళ్ళినట్లయితే మనకి 1961 నుండి ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఒక ఇనిషియేటివ్తో ముందుకు వచ్చింది. నియర్లీ 100 నేషన్స్ని ఇందులో ఇంక్లూడ్ చేసుకొని ఈ ఫుడ్ సప్లై సిస్టమ్ స్టూడెంట్స్కి ఇవ్వడం కోసము 1961 నుండి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 6 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ సపోర్టింగ్ ద స్కూల్ ఫీడింగ్ సపోర్టింగ్ స్కూల్ ఫీడింగ్ అండ్ వర్కింగ్ అనమాట విత్ మోర్ దెన్ 100 countries. ద ఆబ్జెక్టివ్ ఎందుకోసం మరి ఇక్కడ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ది అంటే టు సెటప్ ద సస్టైనబుల్ నేషనల్ స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్స్ అనమాట. దెన్ మనం యాక్చువల్గా ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే మరి ఈ యొక్క పార్ట్నర్షిప్కి ఆబ్జెక్టివ్ ఏంటి అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ మనం ఇక్కడ చూసాం కదా అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. దెన్ మనకి ఇక్కడ ఏమన్నాము యాక్చువల్గా ప్రధాన్ మంత్రి పోషన్ స్కీమ్ అన్నాం. దెన్ ఈ పోషన్స్ అంటే యాక్చువల్గా ఆ వర్డ్ యొక్క ఫుల్ ఫామ్కి వెళ్ళినట్లయితే విచ్ ఇస్ నోన్ యాజ్ ప్రధాన్ మంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్. దాన్ని మనం ఇక్కడ పోషన్గా డిఫైన్ చేశారు. ప్రధాన్ మంత్రి వాట్ ఈస్ దాట్ పోషణ్ శక్తి నిర్మాణ్ అనమాట. ఈ స్కీమ్ ఈవెన్ ప్రీవియస్లో చూసినట్లయితే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్గా కూడా చూసాం కదా. సో దాన్ని ఇప్పుడు ప్రజెంట్గా పిలిచేది పిఎం పోషణ్ స్కీమ్ అని. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఆల్సో ఈ మరి పార్ట్నర్షిప్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అవనివ్వండి అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ ఉన్న అక్షయ పాత్ర ఫౌండేషన్ అసలు ఎందుకోసం కొలాబరేట్ అయ్యాయి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఒక హైజీన్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, ఫుడ్ సేఫ్టీని, అండ్ ఆల్సో విచ్ ఇస్ బిల్డింగ్ బై ద ఆఫ్ కుక్స్ కమ్ హెల్పర్స్. ఇంకా క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఒక క్వాలిటీగా ఉండాలి, స్కూల్ స్టూడెంట్స్కి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క అగ్రిమెంట్ అనేది చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఆల్సో యూ కెన్ సీ అంటే వాళ్ళు మరి ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు క్వాలిటీ అనేది అంటే మనకి ఫుడ్ సిస్టంలో లైక్ వాళ్ళు వర్క్షాప్స్ కొన్ని కండక్ట్ చేస్తూ వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ని నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ కొన్ని పాలసీస్ని రిఫర్ చేస్తూ వాళ్ళు ఇంకా ఈ యొక్క డెవలప్మెంట్కి ముందుకు వెళ్ళబోతున్నారు. సో ఇప్పటికీ మాత్రం కరెంట్ అఫైర్లో ఉంది మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇంకా అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది అగ్రిమెంట్ చేశాయి ఈ ప్రధాన్ మంత్రి పోషణ్ స్కీమ్ ప్రకారము. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళినట్లయితే యాక్వమేషన్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. సో ఇప్పుడు మీకు యాక్వమేషన్కి వెళ్తే యాక్చువల్గా ప్రొసీజర్ అర్థమవుతే మీకు ద కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకోండి యాక్వమేషన్ది. సో ఇక్కడ మీకు ఏంటంటే జస్ట్ ఒక సిలిండ్రికల్ ట్యూబ్లో పర్సన్ కనిపిస్తున్నారు, రైట్? సో పర్సన్ యొక్క డెడ్ బాడీ అనేది ఆక్వా అంటే ఏంటి మనకి జనరల్ మీనింగ్ వాటర్ కదా. సో ఇక్కడ వాటర్ అనేది ఆల్కలీ సొల్యూషన్స్తో కంబైన్ అయిన తర్వాత యాక్చువల్గా ఈ ట్యూబ్లో మనకి ఆల్కలిన్ అండ్ ఇంకా వాటర్ సొల్యూషన్ ఉంటుందన్నమాట. సో పర్సన్ బాడీ అందులో ఇమ్మర్స్ చేసినప్పుడు కొద్దిసేపటి తర్వాత ఈ యొక్క టెంపరేచర్ అనేది నియర్లీ 150 degrees సెంటిగ్రేడ్కి రైజ్ చేస్తారు. సో ఆ వేడికి ఏంటంటే ఆర్గానిక్ మెటీరియల్స్ అనేవి బ్రేక్ డౌన్ అవుతాయి. దాని తర్వాత ఇక్కడ మనకి ఫ్లేమ్లెస్ క్రిమేషన్ అనేది జరుగుతుంది. ఏంటది? ఫ్లేమ్లెస్ క్రిమేషన్. ఈజ్ ఇట్ క్లియర్? ఇది ఒక క్రిమేషన్ సిస్టమ్ అనమాట. అంటే చనిపోయిన పర్సన్ క్రిమేషన్ సిస్టమ్ చేయడం ద్వారా మనకి ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవ్వడం ఇలాంటివన్నీ బ్యాక్లాగ్స్ కాబట్టి ఈవెన్ ఇలాంటి లూప్ హోల్స్ని కూడా తగ్గించడం ఓవర్కమ్ అవ్వాలి అంటే ఇలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ క్రిమేషన్ సిస్టమ్ని రీసెంట్గా చేయడం జరిగింది. అదే మనకి యాక్వమేషన్ ప్రొసీజర్ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే January 8th రోజున ఫస్ట్ ఒక పర్సన్ ఎవరు అంటే తనే బాడీ ఆఫ్ నోబెల్ పీస్ ప్రైజ్ విన్నింగ్ యాంగ్లికన్ టుటూ గారి యొక్క బాడీని ఈ కేప్ టౌన్లో యాక్వమేషన్ చేయడం జరిగిందనమాట. మరి ఎందుకు అదే పర్సన్ది చేశారు అంటే ఈవెన్ ఆ పర్సన్ బ్రతికున్నప్పుడు కూడా తను ఎక్కువగా ఈ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీకి సంబంధించిన ఇష్యూస్ పైననే కాన్సన్ట్రేట్ చేస్తుండే. అందుకోసమే తన యొక్క క్రిమేషన్ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఈ యాక్వమేషన్ ప్రొసీజర్లో చేయడం జరిగింది. అవి రీజన్స్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఈ యాక్వమేషన్ అనేది ఒక గ్రీన్ ఆల్టర్నేటివ్ టు ద ట్రెడిషన్ క్రిమేషన్ సిస్టమ్ అనమాట. అండ్ ఆల్సో ఇది మనకి కన్సిడర్ చేసింది ఏంటి? ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఇందాక కూడా చెప్పాను కదా, వే ఆఫ్ డిస్పోజింగ్ ఆఫ్ అ బాడీ. ఆ ప్రాసెస్ని మనం యాక్వమేషన్ అంటుంటాం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో డబ్డ్ యాజ్ అంటే అదర్ నేమ్స్ అడిగినా కూడా మీరు ఇదే ఆన్సర్ చేయాలి ప్రొసీజర్ని. ఐదర్ వాటర్ క్రిమేషన్ అవ్వనివ్వండి, గ్రీన్ క్రిమేషన్ ఆర్ కెమికల్ క్రిమేషన్. ఇస్ ఇట్ క్లియర్? ఇందాక చెప్పినట్టు మీకు ప్రొసీజర్ అనేది ఇంకా కావాలి అనుకుంటే జస్ట్ మీరు ఒకసారి వీడియో ఈ స్లైడ్ దగ్గర పాజ్ చేసి కీ పాయింట్స్ని తీసుకోండి, రైట్? ప్రొసీజర్ అనమాట ఇది. సో దీంతో మనం
డిస్క్రిప్టివ్ పార్ట్ అనేది ఎండ్ అయింది. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట. మరి ప్రాక్టీస్ క్వశ్చన్లో ఫస్ట్ ఉన్న క్వశ్చన్ మనకి ఏంటి అంటే సిఏపిసి గురించి. యాక్చువల్గా ఏంటంటే మనకి సిఏసిపి యొక్క చైర్మన్ రీఅపాయింట్ అయ్యారు. ఎవరది? విజయ్ పౌల్ శర్మ గారు. మరి ఈ సిఏసిపికి సంబంధించిన ఫుల్ ఫామ్ అడుగుతున్నారు. చెప్పాను కదా, ఈవెన్ మీరు కొన్ని క్వశ్చన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇక్కడ ఏంటి మనకి అపాయింట్మెంట్స్ గురించి వచ్చింది, రీఅపాయింట్ అయిన పర్సన్ నేమ్ అడగాలి, లేదా పర్సన్ నేమ్ ఇచ్చి ఏ ఆర్గనైజేషన్కి అపాయింట్ అయ్యారు అన్న ఆన్సర్ చేస్తారు. కానీ ఇక్కడ ఏమడిగారు, మనకి ఆర్గనైజేషన్ ఇచ్చారు, పర్సన్ నేమ్ ఇచ్చారు, ఆర్గనైజేషన్ సంబంధించిన స్టాటిక్ జీకే అడిగారు. ఐదర్ ఫుల్ ఫామ్ అవ్వనివ్వండి, లేదు అనుకున్నప్పుడు మిమ్మల్ని హెడ్ క్వార్టర్స్, ఎస్టాబ్లిష్డ్ ఇయర్, సో ఈ స్ట్రాటజీ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే చెప్తున్నాను, ఇండైరెక్ట్ ఫార్మాట్లో అడుగుతున్నారు, ప్రతిసారి అడుగుతారు అని నేను మీకు క్లాస్లో చెప్తున్నాను. కానీ ఇక్కడ ప్రూవ్ అయింది కదా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో. సో సిఏసిపి యొక్క యాక్రోనిమ్ మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేశారు. ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, ఆర్ కార్పొరేషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, లేదా కంట్రోలర్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈవెన్ నేను మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి గురించి, రైట్. సో ఒకసారి ప్రీవియస్ క్లాస్లో మీరు ఒకవేళ కవర్ చేయకపోయినా అట్లీస్ట్ ఈ రోజైనా మీరు క్లాస్ అయిన తర్వాత జస్ట్ ఒక నోట్స్ తీసుకోండి ఎంఎస్పికి సంబంధించి. ఎంఎస్పి అంటే ఏంటి ఒకసారి ఎగ్జాంపుల్ కూడా మీరు ఏదైనా వినండి అవసరమైతే. ఇజ్ ఇట్ క్లియర్? సో మీకు ఇంకా అర్థం అవ్వలేదు అనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని నేను మీకు ఒకరోజు ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేస్తాను. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే రీసెంట్గా మనకి ఈ పవర్ మినిస్ట్రీ అనేది సక్సెస్ఫుల్గా ఎన్ని ఇయర్స్ని కంప్లీట్ చేసింది, ఈ ఎల్ఈడీస్ని సెల్ చేయడంలో, డిస్ట్రిబ్యూట్ చేయడంలో. ఏ ప్రోగ్రాంలో భాగంగా? ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏంటి మనకి ఉజలా అనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ ఫినిష్ చేసుకుంది అన్నారు. ఇస్ ఇట్ క్లియర్? అట్లీస్ట్ మీకు ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఐడియా ఉన్నా కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. అండ్ దీంట్లో భాగంగా ఒకసారి రివైజ్ చేసుకోండి ఉజలా యొక్క ఫుల్ ఫామ్. ఉజలా అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ స్టాండ్స్ ఫర్? ఇస్ ఇట్ క్లియర్? ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 4, 5, 6 ఆర్ 7 ఇయర్స్. ప్రతిసారి చెప్తున్నాను కదా, న్యూమరికల్ టర్మ్స్ కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఎక్స్పెక్ట్ చేయని ఏరియాస్లో క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఏమనుకుంటారు, ఇప్పుడు ఉజలా స్కీమ్ గురించి కంప్లీట్గా ఐడియా ఉంది, క్వశ్చన్స్ వస్తే మేము ఆన్సర్ చేయగలం. కానీ 2022లో అది ఎన్ని సంవత్సరాలు ముగించుకుంది అనేది క్వశ్చన్. ఇక్కడ చూసారు కదా, మీకు నంబర్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం థియరటికల్గానే ఉంటాయి, కానీ క్వశ్చన్ పేపర్ డిఫికల్టీగా ఇద్దాము అని అనుకున్నప్పుడు మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయని ఏరియాస్లో, ఈవెన్ చిన్న చిన్న లూప్ ఏరియాస్ మీరు ఏవైతే నెగ్లెక్ట్ చేస్తారో అలాంటి ఏరియాస్ నుండి క్వశ్చన్స్ అనేది వస్తాయి. సో ట్రై టు కాన్సన్ట్రేట్. నెక్స్ట్ మనకి బుక్స్ అండ్ ఆథర్స్ కాన్సెప్ట్లో రీసెంట్గా మమతా బియాండ్ 2021 యొక్క బుక్ని ఆథర్ చేశారు ఒక పర్సన్. అండ్ ఆల్సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆథర్ వేరు అండ్ ఈ బుక్ని ట్రాన్స్లేట్ చేసింది వేరు. 2 నేమ్స్ ఉన్నాయి కదా మీకు కాన్సెప్ట్లో. సో ఒకసారి క్లియర్గా చూసుకోండి. మీకు ఎందుకోసం నేను మళ్ళీ ఇలా రిపీట్ చేస్తున్నాను అంటే అట్లీస్ట్ ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయినా కూడా ఇప్పుడు మీరు క్లారిఫై చేసుకోండి ఈ డౌట్స్తో. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకి ఆథర్ వేరు, కాన్సన్ట్రేట్ చేయండి. ప్రీవియస్ క్లాస్లో ఆథర్ ఎవరు అనేది ఒకసారి ఆ క్లాస్ వీడియో మీరు కంప్లీట్గా విన్న తర్వాత ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మనకి ఏంటంటే ఈ మమతా బియాండ్ బుక్లో కూడా ఏం డిస్కస్ చేశారు, బీజేపీ పార్టీ అనేది 2022 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో ఎలా లాస్ అయింది, రైట్. సో రీజన్స్ ఏంటి అనేవి ఈ బుక్లో మనకి ఎగ్జామిన్ చేయడం జరిగింది. దెన్ మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే రాహుల్ రావే, ఎస్ఎస్ ఒబెరాయ్, శతాను గుప్తా, విఎల్ ఇందిరా దత్ ఆర్ జయంత గోసల్. నెక్స్ట్ మనకి ఏ కంట్రీ అనేది ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISAలో 102nd మెంబర్గా జాయిన్ అయ్యింది. ఫస్ట్ ఇది మనకి 2015లో సెటప్ చేయడం జరిగింది. ఏ కంట్రీస్ ద్వారా? విచ్ ఇస్ బై ద కంట్రీస్ కాల్డ్ ఫ్రాన్స్ అండ్ ఇండియా, రైట్. దెన్ ఇప్పుడు మీకు ఆప్షన్స్ నేను చెప్పాను కదా క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని. విచ్ ఆఫ్ ద కంట్రీ హ్యాస్ జాయిన్డ్ ఓ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇందులో మీరు ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే టునీషియా, ఆంటిగుడా అండ్ బర్బుడా ఆర్ ఎల్స్ స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవాలి మీరు సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ సంబంధించిన క్వశ్చన్. 2022 సీ డ్రాగన్ ఎక్సర్సైజ్లో ఓవరాల్ 6 నేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో క్వాడ్ కంట్రీస్ ప్లస్ 2 అదర్ కంట్రీస్, రైట్. సో మనం డిస్కస్ చేస్తున్న ఈ పార్ట్ అట్లీస్ట్ మీకు క్వాడ్ కంట్రీస్ ఐడియా ఉంటే ఫస్ట్ ఏం చేయండి అంటే క్వాడ్ కంట్రీస్ని ఎలిమినేట్ చేయండి ఆప్షన్స్లో. దాని తర్వాత అదర్ 2 కంట్రీస్ ఏవైతే జాయిన్ అయ్యాయో ఒకసారి అవి రివైండ్ చేసుకోండి.
then move to the options which is not the part of multinational exercise called Sea Dragon Exercise 2022. కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ చిన్న చిన్న వర్డ్స్తోనే మీరు క్వశ్చన్ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ద పార్ట్ అన్నారు అంటే మీకు అందులో ఉన్న కంట్రీస్ ఐడియా ఉంటేనే లేని దాన్ని ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఇస్ ఇట్ క్లియర్? అందుకోసమే లిస్ట్ ఆఫ్ కంట్రీస్ని నేను మిమ్మల్ని కరెక్ట్గా నోట్స్ తీసుకోండి, రివైజ్ చేయండి. క్వశ్చన్స్ ఇలా ఇండైరెక్ట్ ఫార్మాట్లో అడుగుతుంటారు అని మేము మీకు పదే పదే రిపీట్ చేస్తున్నాను. సో మీరు క్లాసెస్లోనే మిస్టేక్స్ని ఓవర్కమ్ అవ్వండి. మళ్ళీ ఎగ్జామినేషన్లో ఫస్ట్ అటెంప్ట్ మీరు మళ్ళీ సెకండ్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు అవి ఓవర్కమ్ అవ్వడం ఇలా కాకుండా మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారో అప్పుడే మీ యొక్క బ్యాక్ అంటే లూప్ హోల్స్ ఏవి ఉన్నాయి, మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, ఇక్కడే ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇస్ ఇట్ క్లియర్? మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించింది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వి విల్ బీ క్లారిఫైయింగ్. సో ఇక్కడ మనకి ఏంటంటే దీంతో సెషన్ ఎండింగ్కి వచ్చాం. కానీ ఐదర్ మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయినా కూడా ఎప్పుడైతే మెన్షన్ చేస్తున్నారు, ఒకవేళ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అర్థం అవ్వకపోతే, ఎందుకంటే మనం క్లాసెస్లో మేజర్గా మీకు ఏం ఇస్తున్నాం లైక్ సొల్యూషన్స్ కూడా, లైక్ హౌ టు అప్రోచ్ ద క్వశ్చన్ అనేది, రైట్? సో మీరు ఏ విధంగా క్వశ్చన్ని అనలైజ్ చేయాలి, కాన్సెప్ట్ మీకు ప్రతిదీ ఐడియా ఉంటుంది, నాట్ అన్ ఇష్యూ, రైట్? కానీ మీరు ఎక్కడ ల్యాగ్ అవుతుంటారు, మీకు క్వశ్చన్ అనేది ఇండైరెక్ట్గా అడిగినప్పుడు సడన్గా ఒక్కోసారి మీరు క్వశ్చన్ ప్రాపర్గా చదవరు, హరిబరిలో చదివేసి జస్ట్ అక్కడ ఉన్న పాయింట్, సపోజ్ ఇప్పుడు మనకి ఇతను సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ అన్నాం, అందులో నాట్ ఏ పార్ట్ అన్నారు, మీరు ఆ నాట్ అనే వర్డ్ సరిగ్గా చూడకుండా ఓకే సీ డ్రాగన్ ఎక్సర్సైజ్లో ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. సపోజ్ ఇంకా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్స్లో ఈవెన్ మీకు ఆప్షన్ ఎలా ఇస్తారు తెలుసా? ఆల్ ఆఫ్ ద ఎబో అంటారు. అప్పుడు మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు మరి ఆల్ ఆఫ్ ద ఎబో అన్నప్పుడు? సో మీరు నాట్ అనే వర్డ్ చూడకుండా ఓకే యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్ ఈ కంట్రీస్ అన్నీ ఉన్నాయని చెప్పేసి ఆల్ ఆఫ్ ద ఎబో పెడతారు. సో ఇక్కడే మీరు మిస్టేక్ చేసినట్టు అర్థం. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ని ట్వైస్ అండ్ థ్రైస్ చదివిన తర్వాతనే మీరు ఆప్షన్స్కి వెళ్ళండి. అండ్ ఆప్షన్స్ డీల్ చేసినప్పుడు కూడా మనం డిస్క్రిప్టివ్ పార్ట్లో ఏవైతే ఇలా చిన్న చిన్న కొన్ని ట్రిక్స్ చెప్తుంటాను కదా మీకు, ఆ ట్రిక్స్ని కూడా కరెక్ట్గా ఫాలో అవ్వండి. సో దాట్ అప్పుడు మీరు ఏంటంటే ఈవెన్ మీ యొక్క లూప్ హోల్స్ని కూడా మీరు మిస్టేక్స్ని కూడా ఇక్కడే ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడు కానీ క్లాసెస్ని వర్త్ఫుల్గా యూస్ చేసుకోండి. డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్లో కూడా ఐదర్ మీకు ముందు రోజు క్లాస్లో కూడా డౌట్ ఉన్నా కూడా, అంటే నిన్న మీరు మెన్షన్ చేయలేకపోతే అట్లీస్ట్ ఈ రోజు క్లాస్ అయిన తర్వాత అయినా కమెంట్ సెక్షన్లో ఆ డేట్ డేట్ మెన్షన్ చేసి ఆ క్లాస్లో మీకు ఏ కాన్సెప్ట్ డౌట్ ఉందో ఆ కాన్సెప్ట్ని మెన్షన్ చేయండి, సరిపోతుంది. విల్ బీ రిపీటింగ్ అండ్ విల్ బీ క్లారిఫైయింగ్ యువర్ డౌట్స్. ఇస్ ఇట్ క్లియర్? Thank you everyone. Stay safe and stay home. We'll be meeting in our next session. Until then, stay tuned.